నువ్వు సినిమాలు మానే ఇక్కడే ఉండని చెప్పేసి అని కూడా ఒక హీరోయిన్ అన్నాడు ఒక హీరో. నేను ఎందుకు మారుతా అని చెప్పేసి కాలితే మరిద్దరం కలిసి ఉన్నాం 5-6 నెలలు అంతే దట్సల్గా నేను ఎందుకు మారుతాను వెళ్ళిపోయింది అమ్మాయి. ఇవన్నీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను పేర్లు చెప్పకున్నాను. కొన్ని ఎందుకు పేర్లు చెప్పలేదంటే ఇప్పుడు వాళ్ళు అసందర్భంగా ఇప్పుడు ఈ అమ్మాయి కేసులు వాడి కేసులు వాళ్ళందరినీ పిలుస్తారు. ఎంతోమంది సపోర్ట్ చేస్తారు. ఒక అమ్మాయి కేసు వేసే ముందు చాలా మంది చెప్తారు. ఆ అమ్మాయి కూడా ఇక్కడ డాన్స్ యూనియన్లో అపోజిషన్ ఉంది అకార్డింగ్ టు ద వెర్షన్ ఆఫ్ జానీ మాస్టర్స్ వైఫ్. అది ఇవ్వట్లేదు సెక్రటరీ ఎందుకు ఇవ్వట్లేదు అడగలండి తమాషా చెప్తాడు అని చెప్పేసి. జానీ మాస్టర్ అసిస్టెంట్ మెంబర్షిప్ డబ్బులు కట్టక ఇవ్వట్లేదేమో అంటుంది మళ్ళీ పైగా. డబ్బులు కట్టకపోతే ఇవ్వకపోవడం కరెక్ట్, అంతేగాని నువ్వు కావాలని మనసులేదు పెట్టుకుని ఆ అమ్మాయికి కార్డు ఎందుకు ఇవ్వ నువ్వు అడిగేవాళ్ళు లేక అది తప్పదు. ఆమె చెప్పేస్తున్న పేర్లు ఆ సెక్రటరీ గాడి పేరు ఆడి పేర్లను ఈడ్చిదంతా ఏగానే ఉండదు వీళ్ళందరికీ తప్పది. మొత్తానికి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసిన తర్వాత ఇతను మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ అమ్మాయిని వదిలేసాడు ఇతను 1 year బ్యాక్. రావు డబ్బులు అమ్మాయితో ఉంటే అమ్మాయికి రోజుకి 10,000 వస్తుంది. టూ అండ్ ఫ్రో కాకుండా 10,000-15,000 వస్తుంది దానికి. ఏంటి డాన్సర్గా కాకుండా డాన్స్ అసిస్టెంట్గా చాలా ఎక్కువ ఉంటుంది. 10,000-15,000 ఉంటుంది రోజుకి. డాన్స్ మాస్టర్కి ఉండదు. ఆయనకి రెమ్యూనరేషనే సాంగ్కి 1 కోటి రూపాయలు 50 లక్షలు ఉంటుంది. ఈ అమ్మాయికి మట్టుకు అసిస్టెంట్లు కదా ఇద్దరు ఎంత ఉంటుంది నాకు తెలిసి 2 ఉండాలి. ఒక అబ్బాయి అమ్మాయి ఉండాలి. ఒక్కోసారి 2 అమ్మాయిలు పెట్టుకోవచ్చు. అంచేత నాకు సాంగ్స్తో బాగా అవినాభావ సంబంధం కాబట్టి నాకు 30 ఏళ్ళని తెలుసు నాకు. నేను శంకరాభరణం డ్యాన్స్ చేసినటువంటి క్లాసికల్ ఆయన దగ్గర కూడా పైసాను. ఆయనకి ఒక సెక్రటరీ ఉండేది. ఆయన పోయాడు మధ్యన. ఆయనకి ఒక సెక్రటరీ ఉండేది. సెక్రటరీ ఉంది అసిస్టెంట్ లేకుండా డ్యాన్స్ మాస్టర్ అయితే 2 ఉంటారు. వాళ్ళు ఏమైనా ఆరోగ్యంగా పోతే ఇంకోళ్ళు పట్టుకొస్తారు ఒక రోజుకి. లేకపోతే ఇతని యొక్క స్టెప్స్ వాళ్ళకే తెలుసు. ముందు రిహార్సల్ చేస్తారు ఇటువంటి సాంగ్స్కి. చేసిన తర్వాత అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఒకసారి ఆ బిట్ చేయలేకపోవచ్చు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడ. అప్పుడు ఇవన్నీ ఆల్టర్నేటివ్ చెప్తారనమాట. అసలు రిహార్సల్కి హీరోయిన్ కూడా రావాలి, వస్తారు వెళ్తారు వెళ్తాను. హీరోయిన్లు కూడా ఒక మంచి థియేటర్లో ఒక 5-6 రోజులు చేస్తారు. లేకపోతే అక్కడ లొకేషన్లో టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతే మొత్తం యూనిట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఇది అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఎన్ని రోజులు కూడా అమ్మాయికి ఇవ్వాలి, రిహార్సల్ చేసినప్పుడు కూడా ఇవ్వాలి. ఏది ఫ్రీ కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్. అందుకనే వాళ్ళు బయట పని చేయలేరు. సరే సడన్గా ఇన్కమ్ పడిపోయింది, జానీ మాస్టర్ తీసేయంటే ఎవరు పెట్టుకుంటారు? ఇక్కడ మెంబర్షిప్ లేదు, అక్కడ మెంబర్షిప్ లేదు, మొత్తం లిన్లు అయిపోయింది, ఇన్కమ్ లేదు. ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి దగ్గరికి వెళ్ళి అంటారు తల్లి. ఆ అమ్మాయి నిస్సహాయ పరిస్థితిలో పెట్టింది ఇతనే పొమ్మన్నాడు. మరి దగ్గర పెళ్లి చేసుకోకో పడుకోకో ఎందుకు పొమ్మన్నాడు అనేది దేవుడు తీయాలి, అది మనం ఊహించి చెప్పకూడదు. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు గోవా నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ కి, 14 days రిమాండ్ లో పెట్టారు జానీ మాస్టర్ ని. అండ్ అతను కూడా ఏమంటున్నాడంటే నేను ఎవరిని వదిలిపెట్టాను, నన్ను కావాలని ఫోన్ చేశారు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? నోరుమేమన్నాడు వదిలిపెట్టి నీ పని సినిమాలు నువ్వు చేసుకోకుండా వదిలిపెట్టకుండా ఏం చేస్తావు? నువ్వు ఏంటి చేసేది? నువ్వు జనసేనలో ఉన్నావు, మీ బాస్ ఉప ముఖ్యమంత్రి, హ్యాపీగా నీ సినిమాలు నువ్వు చేసుకోవాలి. కానీ వదిలిపెట్టను, వాళ్ళని వదిలిపెట్టను. నువ్వేమో లోకేష్వా? ఒక పెద్ద సీఎం కొడుకున్న పెద్ద వాళ్ళగా ఎవరో జస్ట్ డ్యాన్స్ డైరెక్టర్, హ్యాపీగా ఉన్నాను. ఇంకో 15 సినిమాలు ఇంకొక 5-6 సంవత్సరాలు చేసుకుంటే లైఫ్ ఉంటుంది అతనికి, చాలా ఇస్తారు. ఎటువంటి డైలాగులు అనకూడదు. నేను ఇచ్చే అతను సజెషన్ ఏంటంటే నువ్వు క్లీన్గా బయటపడి నన్ను ఎలా ఎవరైతే ప్రేమ చేస్తారో వాళ్ళు దేవుడికి వదిలేస్తున్నానని వదిలేయాలి అంతే. ఇటువంటి సినిమా ఫీల్డ్లో పోటాపోటీ పడకూడదు. పడితే నీకు మార్కెట్ పడిపోద్ది. ఇదేదో కాంట్రవర్సీలో ఉన్నాయట ఆ హీరోతోటి అని పిలవడం మానేస్తారు. వీళ్ళందరూ రన్నింగ్ క్యారెక్టర్స్, వీళ్ళు డ్యాన్స్ రన్నింగ్ కమెడియన్స్, వీళ్ళందరితో గొడవ పడకూడదు, వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడకూడదు. అండ్ ఫిలిం ఛాంబర్ కూడా రెస్పాండ్ అయింది కదా సార్ ఇప్పుడు దీని గురించి. చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? వాట్ ఈస్ ఫిలిం ఛాంబర్? మనం పెట్టుకుంది అది. నేను ఫిలిం ఛాంబర్నే దద్దర్లాడించారు కన్నడలో. కామన్ జడ్జ్ వైఆర్ స్టాపింగ్ దిస్ ఫిల్మ్ అని ఒక్కడు లేడు, పారిపోయారు. వాళ్ళందరి మీద మొత్తం ఒక్కొక్కటి మీద 1 కోటి రూపాయలు డిఫరెన్స్ చేస్తా చెప్పాను. అదే మీకు ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు ఇన్వాల్వ్ అంటే వరదరాజు అన్నాడు, నన్ను చెప్పారు అన్నాడు. నేను ఇన్వాల్వ్ అయితే ఎవరు అట్లేదు, ఇక్కడ చుట్టుకోవడం వాళ్ళకి. ఫిలిం ఛాంబర్లో ఓన్లీ మేము ఝాన్సీ చాలా గొంతెత్తు మాట్లాడుతుంది. యూ డూ ద జస్టిస్. ఇందులో చూసి నేను సిఆర్ వాయిస్లో చెప్పిన నేను ఇంకా చాలా ముందు నా లిస్టు, వాళ్ళందరికీ న్యాయం చేయ. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేస్తుంది ఉద్రంగా, ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి. ఝాన్సీ అనే అమ్మాయి ఉంది కదా, తను అతను బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నాడు. భరద్వాజ్ కాదు ఆయన, నేను ఓటేసాను ఆయనకి. ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ఎవరు ఉంటారు ఆయన.
ఆయన వాళ్ళ ఫాదర్ కూడా బాగా తెలుసు. ఆయనే ఇప్పుడు మా ఛాంబర్ క్యాన్ అనమాట. ఆయన చాలా కాలిక్యులేట్‌గా మాట్లాడతాడు యాక్చువల్‌గా. ఆయనేమో మామూలుగా చెప్తున్నాడు. ఈ అమ్మాయి చాలా ఉద్రేకపడిపోతుంది. ఎవరు? ఝాన్సీ. ఝాన్సీ. చాలా మంది ఉన్నారు చెయ్యి. ఈడొక్కడే కాదు ఇక చాలా మంది ఉన్నారు. జానీ ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు. అయన్నీ ఏం జరగవు గానీ వర్క్ అందరూ గులిగించి పూసలే ఇక్కడ. నన్ను అడిగితే మొత్తం చెప్పేస్తాను నేను. హేమ కూడా అవసరం లేదు. జడ్జి దాకా ఆర్డర్ ఇచ్చి మొత్తం చెప్పారా అంటే మొత్తం చెప్పేస్తాను. అంటే ఫైనల్‌గా ఈ కేస్‌లో ఏం జరిగితే మంచిదంటారు? అతన్ని ఏమన్నా పనిష్మెంట్ ఏమన్నా ఆ అమ్మాయికి ఇలా చేసినాడు కాబట్టి ఒక 4, 5 సినిమాలు ఇప్పించమని, లేకపోతే అడ్డుపడవద్దని పక్కగా లెటర్‌గా రాయించుకోవాలి. హ్మ్. రాయించుకొని ఏమన్నా పారితోషికం ఏమన్నా ఇస్తే ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఎంతన్నా ఏమన్నా ఇవ్వాలి. హ్మ్. కానీ ఆ అమ్మాయి డబ్బులు లేవు ఇప్పుడు. అంతే. ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు అమ్మాయికి. ఇతను వదిలేశాడు కదా, ఎవడు పెట్టుకోడు ఇంకా. పెట్టుకున్నా ఫోన్ చేస్తాడు, ఎవరో పెట్టుకోవద్దండి. మీకు అర్థమైంది మీకు? వాళ్ళ ఆవిడ కూడా చాలా అమాయకంగా మారుతుంది. అంతే అమాయకం ఏం కాదు కానీ ఆ కింద ఆవిడ పెట్టాడు. ఆ దువ్వాడ అమ్మాయి పేరు ఏం పేరు? బ్యాకప్. మాధురి. అని మాధురి కంటే ఎక్కువ అయిపోయి అన్నట్టుంది. నేను అవి కూడా చదువుతుంటాను సరదా నాకు. ఆ! లైవ్ వెళ్తుంది అది ఓ పక్కన. అమ్మ ఏమి నటనండి, మాధురికి మించిపోయింది ఇది అని అనిపిస్తుంది. అంచేత ఆ అమ్మాయికి ఏమన్నా లైఫ్ ఇవ్వాలి. హ్మ్. ఏదన్నా నమ్ముకొచ్చింది, నువ్వు నిజంగా నీ దగ్గర క్యాలిబరేట్ వదలరు. నువ్వు సాంగ్ ఇస్తే చేయగలగాలి. రైట్. ముందు సాంగ్ ఇస్తే దానికి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలకైతే సాంగ్ చేసే ముందు కూడా ఈ అమ్మాయి ఉండాలి. ఏ డ్రెస్సులు, ఏ కాంబినేషన్, ఏ కలర్, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. చాలా సిస్టమేటిక్గా చేస్తారనమాట. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. వాడు క్లీన్ చిట్ కాదు కానీ ఇలాగ ఒడిదుడుకులుగానే బయటకు వస్తాడు. బట్ ఈ ఫిలిం బాడీస్ ఏమన్నా చేయాలనుకుంటే ఆ అమ్మాయికి భవిష్యత్తులో ఇతను అడ్డుపడకూడదు. అంటే ఈయనకు మూవీసే రాకుండా చెయ్యాలి. జానీ మాస్టర్‌ని అసలు డాన్సర్ నుంచి తీసేయాలి. ఆ, సినిమా ఇండస్ట్రీలోకి రానివ్వద్దు అని చెప్పేసి కూడా కొన్ని స్టేట్మెంట్లు అది వినిపిస్తున్నాయి. తప్పది. గోవర్ది డెమోక్రటిక్ కంట్రీలను హ్మ్. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ చేసేప్పుడు కొత్తలో మీ ఎవడో బయట నుంచి రాకూడదు అన్నాడు ఆయన. మొత్తం అన్ని ఇక్కడే A to Z బాయ్స్ గీస్ కూడా అంతా ఇక్కడ ఉంటారని. 2-3 ఇయర్స్ తర్వాత జయకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళినప్పుడు ఇలా వర్కౌట్ అవుతుంది సార్, భోజనాలు వాళ్ళు అన్నాళ్ళు తెచ్చుకోనివ్వండి మెల్లిగా చెప్తే చైర్మన్ గారికి ఆయన ఒప్పుకున్నాడు. హ్మ్. మరి ఆ 3 సంవత్సరాలు ఏం చేశారు? పీకర్ ఆయన అవుట్ అన్నాడు. ఇక్కడే ఉండాలి అన్నీ అన్నాడు. ఏం చేశారు? యూనియన్ లేదు, బొంగు లేదు అన్నాడు. మళ్ళీ మాడితే మీ అడ్వర్టైజ్మెంట్లు అసలు మాకు వద్దన్నాడు ఈనాడులో. హ్మ్. అదనం అన్నాడు. అయినా కూడా మేము రాస్తాం. వసుంధర అనే పేపర్ పెట్టి అందులో రాసేవాడు. అయితే ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ మనం పెట్టుకున్న బాడీలు. హ్మ్. కోర్టులో అన్నాడు జడ్జి, వాట్ ఆర్ దిస్ బాడీస్ అని అడిగాడు నన్ను. దీస్ ఆర్ ఆల్ ఎఫిలియేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. ఇలా పెట్టుకుంటారు కొన్ని స్టిపులేటెడ్ న్యూస్ అంటే. సో వాట్ ఆర్ దే టు డూ విత్ ద లా అన్నాడు ఆయన. నా కాఫీ షాప్ జరిగింది అక్కడ హ్మ్. బెంగళూరు హైకోర్టులో. నేను లాయర్ ఉన్నా కూడా నన్నే అడుగుతున్నాడు ఆయన. హ్యాట్ ఒకటి ఉంటే హ్యాట్ తీసేయమన్నారు కిందకి, ఎవరో కానీ లాయర్ తీసాను. అని తర్వాత ముందు నన్ను హ్యాట్ గురించి అడిగాడు. ఎందుకు పెట్టి అంటే కొద్దిగా వయసు తగ్గుతున్నాను అనమాట. నవ్వాడు ఆయన. ఆ? ఆ! దాని తర్వాత అన్నీ చెప్పాను. ఆస్తి ఛాంబర్ టు కమ్మని ఒక్కటి రాలేదు. పారుగు ఎవరు మళ్ళీ అన్నాను. అక్కడ కట్టాను 50,000 ఛాంబర్లో కట్టాను మెంబర్షిప్కి, అక్కడ ప్రొడ్యూసర్లు కలిసి కట్టాను. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. దే డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఓకే. వాళ్ళెవరో మార్చడానికి నేను ఇస్తాను అతని సినిమా. నేను ఇలియానాను కూడా తీసేసినప్పుడు నేను ఇస్తానని ఫోన్ చేశాను. నాకు తెలియదు గొడవ. నాకు 3 లాంగ్వేజ్లో కావాలన్నా ఇలియానాని పెడదాం ఉన్నాను యాక్చువల్గా. హ్మ్. వాళ్ళు ఎవరో బ్యాన్ చేస్తారు. మీరెవరు బ్యాన్ చేయడానికి అంటున్నాను. హూ ఆర్ యూ? ఇండివిజువల్ రైట్స్ని బ్యాన్ చేయడానికి మీరెవరు? మీరు ఏదో ఒక చిన్న యూనియన్ పెట్టేసుకున్నంత మాత్రాన నో, ఇతను బ్యాన్ చేయమని నేను నెక్స్ట్ సినిమా ఏమైనా చేస్తాను హీరో అండ్ డాన్సర్ గానే కదా. అంత హైట్ లేడు అతను హీరోగా ఉన్న సినిమాలు ఆగిపోయినాయి. హీరోగా చేశాడు. అతను వీళ్ళెవరన్నా ఆపడానికి. వన్ ఆఫ్ ద బడ్డింగ్ మంచి మన దేశానికే పేరు వచ్చేటట్టుగా నేషనల్ అవార్డు వచ్చింది. ధనుష్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అవును. అటువంటి మీరెవరు మార్చడానికి? ఎవడన్నాడు అలాగని? బాపానండి దమ్ముంటే ఆపరా ఎవడన్నాను. నో, అతను తప్పు చేస్తే ఫైన్ వేయండి. ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగపడేట్టుగా అది మటుకు చేయాలి. అది ఇటువంటి మనవాడు కొంటాట్లే అని ఉంటాడు. ఆ అమ్మాయికి ఇవ్వకంటే అవన్నీ జరుగుతాయి. సినిమా ఫీల్డ్లోనే జరుగుతాయి. సినిమా ఫీల్డ్లో నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ ఇంకొక దగ్గర చేశాడు డైరెక్టర్.